మంగళవారం కబుర్లు ఎందుకురా అంటే మళ్ళీ దానికి ఏ అడ్డు వచ్చాయని చెప్పాడంటే ఎవడోని. అలాంటి ఎవరో దిక్కుమాలి దేవసాల కబుర్లని చెప్పండి అంటే మన దగ్గర చెప్పాలి మళ్ళీని. పొద్దు గూగులో మరి పని ఏంట్రా? చిరంజీవి అనే వ్యక్తి ఎవరిని ఆపాడో మాట్లాడుకునే దమ్ము ఉన్నప్పుడు చిరంజీవి అనే వ్యక్తి ఎన్ని వందల మందిని ప్రోత్సహించాడు, ఎంత మందికి డబ్బులు కట్టిపెట్టాడు. కులాలకు అతీతంగా అండర్లైన్ చేసుకుంటారు. ఆయన డబ్బులు కట్టిపెట్టిన చాలా మంది ప్రొడ్యూసర్లు కమ సమాజ వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు. బహిరంగంగా ఏవిఎం రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చి కూడా చెప్పినటువంటి మహానుభావులు ఉన్నారు. లేదండి చిరంజీవి గారు అంటే వ్యక్తి మీద మేము డబ్బులు సంపాదించామండి, ఆయన వల్ల మేము సినిమాలు బాగా తీసామని చెప్తూ ఉన్నారు. రెడ్డి సమాజ వర్గం నుంచి ఉన్నారు. బీసీ ఎస్సీ ఇతర కులాలకు బోలు మంది ఇండస్ట్రీ సర్కిల్స్లో తిరుగుతున్న వాళ్ళందరికీ తెలుసు. ఏదో మాడుకోవాలి మన కొరకని కొయ్యగా మారిపోయిన గురించి ఏదో గాసిప్ మాడుకోవాలి మనకు అందుబాటులో లేనట్టు గురించి ఏదో కొట్టగలిసి మొక్క మీద వేసారు. అది మన ఆత్మవినత భావాన్ని, మన లేఖితనాన్ని, మన లేపర్తనాన్ని చూపెడుతుంది. అంతేగాని అవతల వ్యక్తి కింద చూపెడుతుంది. మనం అందరిని పతి దాక్షపడ్డు పుల్లనంటే ఎలా కుదురుతుంది? చేతగాని మాటలంటాను ఎన్ని కూడా నేను. అందుకు కొనిదెల చిరంజీవి అనేటువంటి వ్యక్తి గురించి ఎవడు ఏం మాట్లాడినా కనీసం ఊహలో ఎక్కడ ఉండదు. డైరెక్ట్ రాసి పెట్టుకొని నేను చెప్తున్నాను.